విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి మనం చెప్పుకుంటున్నాం కదండి. అవునండి. ఒక మహాయజ్ఞంగా చెప్పుకుంటున్నామండి. అంతే కదండి. అమ్మవారి 108 నామాలు అంటే చాలా అద్భుతమైన శక్తి ఉంది. అద్భుతమైన వివరణ ఇస్తున్నారు మీరు. లలితా యజ్ఞం. లలితా యజ్ఞం అండి, నిజంగానే లలితా యజ్ఞం. లలితా యజ్ఞమే చేస్తున్నాం. మనం 81 నామాలు పూర్తి చేసుకున్నామండి. అవునండి. ఇప్పుడు 82వ నామంలో ఉన్న విశేషము, అద్భుతము, ఆశ్చర్యకరమైన విషయాలు అన్నీ వివరించండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ మహాత్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి యజ్ఞ కార్యక్రమంలో భాగంగా మనం 82వ నామానికి వచ్చామండి. 82వ నామంలో అమ్మవారి యొక్క నామము చాలా గొప్పదండి. అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తై నమో నమః. దివ్యమూర్తై నమో నమః. అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తై నమో నమః. అమ్మవారి నామం ఇదండి. దివ్యమూర్తి ఆవిడ దివ్యమూర్తి. ఎటువంటి దివ్యమూర్తి అంటే అసలుకి సంస్కృతంలో దివ్ అంటే కాంతి అని అర్థం. దివ్ అంటే కాంతి. తటిల్లత సమరుచి షట్చక్రో పరిసంస్థ లలితా సహస్రనామంలో. తటిల్లత మెరుపుతీగ ఎంత అందంగా మెరిసిపోతూ అలా ఒక్కసారి ఆకాశంలో వస్తుందో అటువంటి అద్భుత సౌందర్యం కలది మన లలితా త్రిపుర సుందరి అమ్మవారు. అందుకే దివ్యమూర్తై నమో నమః అన్నారంటే దివ్య అంటే కాంతివంతమైనటువంటి స్వరూపం. దివ్యమూర్తి అంటే కాంతితో కూడినటువంటి ఒక మూర్తిత్వం ఉన్న మనిషి అమ్మవారు. ఆ అమ్మవారు ఎవరు అంటే అనాద్యంత స్వయంభూ. ఎంత అద్భుతమైన వాడండి ఇది. ఆది అంతము లేనటువంటి స్వయంభూ అమ్మవారు. ఆవిడ విశ్వమాత కదా. ఆవిడని ఎవరికంటారు? మనందరికీ అమ్మే ఆవిడ. ఆవిడకి అమ్మ ఎవరు లేరు. శ్రీమాతకి మాత లేదు. మనందరికీ మాత శ్రీమాత. అదేంటంటే అనాద్యంత స్వయంభూ అంటే ఆది అంతములైనటువంటి శ్రీమాత స్వయంభూ. ఆవిడ అంతటా ఆవిడే వెలిసింది. అంతేగాని ఎవరికీ ఆవిడ జన్మించాల. ఒక శక్తి స్వరూపం, ఒక శక్తి స్వరూపంగా ఆవిర్భవించింది. చిదగ్నికుండ సంభూత. ఆవిడ చిదగ్నికుండ సంభూత. చిదగ్నిలోంచి సంభవించినటువంటి శ్రీమాతకి అనాది ఆద్యంతాలు ఏముంటాయి? ఆది లేదు, అంతము లేదు. అంటే ఆది అంతము లేనటువంటి ఒక స్వయంభూ విగ్రహంగా అమ్మవారిని మనం ఊహించుకుంటే ఆవిడికి ముందు అంటే పూర్వజ అనే ఒక నామం ఉంది మనకి లలితా సహస్రనామంలో. పూర్వజ త్రిపురాంబిక అనే నామం వస్తుంది లలితా శాస్త్రంలో. పూర్వజ అంటే ఈవిడికి పూర్వం ఎవరూ లేరు. ఈవిడికి అంతం ఉంటూ ఎక్కడా కనిపించట్లా. అంతం ఉంటూ ఎందుకు కనిపించట్లేదు? శివపార్వతులు ఇద్దరే కలిసి కదా మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. వాళ్ళిద్దరు కలిసి సంహార కార్యక్రమం చేస్తారు. ఇంకా అంతం ఎక్కడుంది? మనందరికీ అంతం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు జయిస్తూనే ఉంటారు. ఇంకేమిటి? అందుకని వాళ్ళు సృష్టికి ముందర ఉన్నారు, సృష్టి తర్వాత కూడా ఉన్నారు. అంటే సృష్టి అంతకాలంలోనూ ఉన్నారు, సృష్టి ప్రారంభానికి ముందు కాలంలో లయం చేసుకునేదే వారు. ఇంకేమిటి? అందుకని త్రిమూర్తులలో కూడా ఈ పరమేశ్వరుడికి అత్యధిక స్థానము, ఒక అధికారము ఎందుకు ఇస్తారంటే సృష్టి మాత్రమే బ్రహ్మ చేస్తాడు, స్థితి కారకత్వం మాత్రమే విష్ణుమూర్తి చేస్తాడు. కానీ సృష్టి స్థితి లయ 3 ఏకకాలంలో నిర్వహించేటువంటి వ్యక్తి సదాశివుడు. అందుకని ఆ శివుడికి అత్యధిక స్థానాన్ని ఇచ్చారు. అంటే త్రిమూర్తుల్లో కూడా అత్యధిక స్థానంలో ఆయన ఎందుకు కూర్చోబెట్టారంటే సృష్టి స్థితి సంహారాలు 3 కూడా చేయగలదు. అంటే ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ. వీళ్ళిద్దరూ శివశక్తిక రూపిణి అయిన మహాన్నామం వస్తుంది. శివశక్తులు ఇద్దరు కలిసే ఉన్నారు. దీనికి ఉదాహరణగాను మనకు ఒక నిరూపణగాను మొట్టమొదటి నామే లలితా శాస్త్రంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరి. ఈ 3 నామాల్లో ఏంటంటే శ్రీమాత అంటే ఆవిడ సృష్టిని, మాతలందరూ కూడా సృష్టికి ప్రతి సృష్టి చేయగలే వాళ్ళే కదా. అందుకే వాళ్ళని మాతలు అంటారు, లేదా కన్యలు అంటారు. కన్యగా ఉన్న స్త్రీ మాతగా మారింది అంటే సృష్టికి ప్రతి సృష్టి ఆవిడ చేయగలిగింది. శ్రీమాత. శ్రీ మహారాజ్ని
మహారాజ్ఞిగా ఉన్నవాడు ఏం చేస్తుందండి, మొత్తం స్థితికారకత్వం అంతా రాజ్యాన్నంతా కూడా ఆవిడ అధికారంలో పెట్టుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడ సింహాసనం మీద కూర్చుందంటే ఎవరెవరికి మరణదండన వేయాలి, ఎవరెవరికి ఉన్నత అధికారాలు ఇవ్వాలి, ఎవరికి భోగభాగ్యాలు ఇవ్వాలి, అన్నీ కూడా నిర్ణయించే శక్తి మహారాజ్ఞికి ఉంటుంది. ఆ మహారాజ్ఞి ఒక సింహాసనం మీద కూర్చొని అన్ని అధికారాలని ఉపయోగించుకొని శాసనాలు చేస్తూ ఉంటుంది. అవును, ఆమె ఆజ్ఞ శిరసావించాలి ఎవరైనా సరే. అందుకనే సృష్టి స్థితి లయకారకత్వాలు మూడిటిని సంకేత రూపంలో చెప్పేటట్టుగా మొట్టమొదటి 3 నామాలే లలితా సహస్రనామాల్లో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ 3 నామాల్లో సృష్టి స్థితి లయ 3 మనకు వచ్చేసినాయి. అందుకే అమ్మవారు అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తై నమో నమః. అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తై నమో నమః. అనాద్యంత, అనాదిగా లేనిది, అంతము లేనిది. అంటే ముందు వెనకలు అనేది ఆవిడకి లేదు. ఎప్పుడు పుట్టిందో ఎప్పటిదాకా ఉంటుందో ఆవిడ ఎవరికి తెలియదు. జనన మరణాలు అనేవి మర్చులకి మాత్రమే, దేవతలకి సాధారణంగా ఉండవు. అందులో దేవతలందరికీ దేవత కదా ఈవిడ, ఈశ్వరీనాం. దేవతలందరూ అమృతం తాగారు, వాళ్ళకి ఇంకేం ఉండదు. జనన మరణ వాళ్ళకే ఆమె శ్రీమాత. ఇంకా అందుకని ఆవిడ అనాది అంత స్వయంభూ అని చెప్తున్నారు కదా, అనాద్యంత స్వయంభూ. ఆవిడ ఆది అంతము లేనటువంటిది, సహజంగా వెలిసినటువంటి ఒక మహత్తర శ్రీమాత శక్తి. ఆవిడకి ఎట్లా ఉందంటే దివ్యమూర్తి నమో నమః. దివ్యమూర్తి కాంతివంతమైనటువంటి ఒక మూర్తి స్వరూపంగా ఆవిడ వెలుగొందిపోతూ ఉంటుంది. అంటే ఆది అంతాలు లేకుండా స్వయంభూగా వెలసి ఒక కాంతివంతమైన విగ్రహంగా శ్రీమాత వెలిగిపోతూ ఉంది అని ఈ నామం యొక్క అర్థం. ఇంకొకటి ఏమిటి, దీంట్లో అద్భుతమైన నామాలండి ఇవన్నీను. ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు సృష్టి స్థితి లయకారకత్వాలు ఉన్నాయంటే ఈ మూడిటికి కూడా చైతన్యం ఉండాలి. అవును కదా, చైతన్యం లేనిది ఎలా అవుతుంది? అవునండి, ఆ చైతన్యమే శక్తి, చైతన్య రూపిణి, అమ్మవారి శక్తి రూపిణి. ఆ చైతన్యమే ఒక శక్తి. అంటే అమ్మవారి శక్తి రూపంలో ఉంటుంది కనుక ఇప్పుడు శాక్తేయము అని ఎందుకు చెప్తా అంటే శక్తే అమ్మవారు. శక్తి అనగానే అమ్మవారు, ఇంకెవ్వరి పేరు మనం చెప్పక్కల్లా. అందరికీ అనేక రకాలైన శక్తులు ఉండొచ్చు, కానీ శక్తికి నిర్వచనం ఎవరంటే మహాత్రిపురసుందరి శ్రీమాతే. అందుకని శాక్తేయం అంటారు. ఇప్పుడు విష్ణు పురాణాలకి వైష్ణవీయం అంటారు, శివపురాణాలకి శైవీయం అంటారు. అలాగే శ్రీలలిత పూజలకి శాక్తేయం అంటారు. ఇవి శక్తి పూజలు, ఇవి విష్ణు పూజలు కాదు, శివ పూజలు కాదు, శక్తి పూజలు. ఎందుకని 9 రోజులు ఆవిడ విపరీతమైన శక్తిని సంపాదించుకుని బండాసురుడి దగ్గర నుంచి రక్తబీజుడి వరకు వధించటానికి ఎంతో శక్తిని సంపాదించుకుని రాక్షస సంహారం చేసింది. అవునండి, అందుకని శక్తి పూజలు చేయటం వల్ల శాక్తేయ సంప్రదాయంలో శ్రీ విద్యనంతా కూడా వాళ్ళు మంత్రతంత్రాలతో రాసుకొచ్చారు. ఈ రకమైనటువంటి స్త్రీ శక్తి ఉంటుంది. ఈ స్త్రీ శక్తికి ఇటువంటి పూజలు పునస్కారాలు చేయాలి. చేయటం వల్ల శ్రీమాత సంతోషించి స్త్రీలందరికీ ఇటువంటి వరాలు ఇస్తుంది అని చెబుతూ ఆ శాక్తేయ సంప్రదాయాన్ని మొత్తం కూడా వాళ్ళు వివరించారు. అందుకని అమ్మవారిని ఇప్పుడు మనం ఈ నామపరంగా మళ్ళీ చెప్పుకోవాలంటే సృష్టి స్థితి లయల్లో ఉండేటువంటి చైతన్య రూపం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి శక్తి రూపం మళ్ళీ మన శ్రీమాతే. ఆ శ్రీమాత ఎటువంటిదంటే అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తి నమో నమః. అటువంటి శ్రీమాత గురించి మనము చెప్పుకోవటమే చాలా చాలా ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం అండి. అటువంటి శ్రీమాత గురించి మనం అలా ఇన్ని నామాల్లో చెప్పుకోవటము, మనము మన ఛానల్ ద్వారా ప్రజలకు అందించడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. వింటము మా భాగ్యం అనుకోవాలండి. అంతే కదండి.